స్వాగతం. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింధు ఓపీడియా ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు రెసిపీ చూసేద్దామా? అవును, నోరూరించేలాగా ఎంతో రుచిగా ఉండే రెసిపీస్ని చూసేద్దాం. కానీ దానికి ముందు తప్పకుండా నా ఛానల్కి మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ షేర్ చేయాలి, మర్చిపోకండి. సో రెసిపీని చూసేద్దాం పదండి. వచ్చేసి మనము ఎగ్స్తో చేస్తున్నాం. దీని పేరేంటో తెలుసా? క్రంచీ ఎగ్ కబాబ్. కబాబ్ అనగానే నాన్ వెజిటేరియన్స్ అందరికీ వావ్ అనిపిస్తుంది కదా. మరి ఎగ్ తినేవాళ్ళు మాత్రం కబాబ్ తినకూడదా? అందుకే ఈరోజు ఎగ్ కబాబ్ అనే ఒక న్యూ రెసిపీతో వచ్చేసాను. చూసేద్దామా? చలో మరి కొన్ని ఇంగ్రీడియంట్స్ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, క్యారెట్, కొరియాండర్. ఇవి ఇలాగే వేస్తే ఏంటంటే మనకు స్లైస్ సరిగ్గా ఉన్నా లేకున్నా, ఒకవేళ పిల్లలు తినేటప్పుడైనా సరే వాళ్ళకి అడ్డుగా ఉంటే ఇది వద్దు అది వద్దు అని తీసేస్తూ ఉంటారు కదా. సో మనం ఏం చేసామంటే ఉల్లిగడ్డ, క్యారెట్, కొత్తిమీర కలిపి ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. సో ఏంటంటే పిల్లలకి ఇవి వేసినా మనకు హెల్తీ ఉంటుంది, వాళ్ళు తీయరు. సో సరిపోయేస్తుంది. ఇక్కడ పెప్పర్ పౌడర్ తీసుకున్నానండి, మిరియాల పొడి, ఉప్పు మీ టేస్ట్ తగినంత, కొద్దిగా కారం, ఎందుకంటే మిరియాల పొడి వేస్తాం కదా. సో కారం అన్నది మీరు చూసుకొని, ఒకవేళ పిల్లలకైతే అసలు కారం స్కిప్ చేసేయచ్చు. ఒక పించ్ టర్మరిక్ పౌడర్ సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి గరం మసాలా కానీ, లేదు అంటే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కానీ మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకొని ఉన్నాం కదండి ఈ పేస్ట్. మరీ మెత్తగా చేసేయకండి, మళ్ళీ దాంట్లో ఆనియన్ కూడా వాటర్ వదిలేస్తుంది కాబట్టి చాలా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా దీంట్లోకి వేసేద్దాము. ఇదంతా దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ సాల్ట్ మీ టేస్ట్కి ఎంత అయితే అంతగా వేసుకోండి. మా ఇంట్లో అసలు నేను సాల్ట్ ఎక్కువ వేస్తాను అంటారు కాబట్టి కొద్దిగా చూసే తక్కువగా వేసుకుంటాను. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే కష్టం కదా. కొద్దిగా మిరియాల పొడి అండి, కారం కొంచెం వేసుకుందాము, పసుపు, ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా తీసుకున్నానండి. గరం మసాలాలు కానివ్వండి, ధనియాల పొడి, సాంబార్లు, ఇవన్నీ పొళ్ళు మనం బయట కొంటూ ఉంటాం. అలా కొనకుండా ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మనం చేసుకుంటాము చక్కగా. అసలు బయట ఏవేవో ప్రిజర్వేటివ్స్ అని అవన్నీ ఇవన్నీ అసలు వాళ్ళు ఎప్పుడు ప్యాక్ చేస్తారో ఏంటో అవన్నీ లేకుండా మనమే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మనకి హెల్త్కి హెల్త్, రుచికి రుచి. దీన్ని చక్కగా ఇలా ఒకసారి బీట్ చేసుకొని మరీ చాలా విస్క్ కూడా అవక్కర్లేదండి. మీకు ఇంకా సింపుల్ అండి. దీంట్లో ఏంటంటే కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న దాన్ని మనం ఏం చేస్తామంటే స్టీమ్ అంటే ఆవిరి మీద ఉడికిచ్చేస్తామన్నమాట. మనం దీంట్లోకి వేసేసుకోవచ్చు. ఓవెన్ ఉంటే ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇడ్లీ కుక్కర్లో అయినా పెట్టుకొని దీన్ని స్టీమ్ కుక్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 minutes స్టీమ్ కుక్ చేసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పున్నాను దీన్ని బేక్ చేసుకోమని. సో బేక్ అయిందా లేదా అని చెప్పి మనం ఇలా స్టిక్ పెట్టి కూడా చూడొచ్చు. దీన్ని కరుచుకోదు కాబట్టి బేక్ అయిందని అర్థము. దీని అనుకుంటున్నారా? వద్దు, ఇంకా మనకు ప్రాసెస్ ఉంది, తిందాం, ఆగండి కదా. అలా వచ్చేసింది చక్కగా. సో మనము దీన్ని చేసే ముందు ఒక చిన్న ఇదండి, మనకు ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్. సో కార్న్ ఫ్లోర్ని ఒక డ్రై మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే సో మనం ఆల్రెడీ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నామండి మిక్సింగ్ బౌల్లోకి. అండ్ ఆల్సో ఇది కొంచెం మైదా ప్లస్ కొద్దిగా చపాతీ పిండి, అది గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు అనమాట. మరీ మైదా అయితే ఫుల్ ప్రాసెస్డ్ కదా, మనం హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలి. సో దీంట్లోకి కొంచెం ఉప్పు, ఇందాక మిగిల్చుకున్నాం కదా మనము, సో వాటిలలో అన్ని కొద్దిగా యాడ్ చేసుకుందాం, ఎక్కువ వద్దు. సో వీటిని అలా పెట్టేసి, ఇందాక మీకు 3 eggs చూపించాను, 2 eggs ఇది చేసున్నాను. ఇంకొక ఎగ్ని ఇలా అనమాట, దాని ఓవర్ కవరింగ్ కోసం కావాలి మనకి. సో దీన్ని ఇలా బీట్ చేసేసుకోండి. చూస్తున్నారు కార్న్ ఫ్లేక్స్ మనకు బయట దొరుకుతాయి కదా, ఆయిల్లో ఫ్రై చేసుకొని స్నాక్స్ లాగా తింటాము. వీటన్నిటిని ఏంటంటే కొంచెం బాగా ఇలా చేతితోటే కొద్దిగా చిన్నగా చేసేసుకోండి. సో వీటన్నిటిని మనం ఇలా చాలా మెత్తగా చేసేసుకోవడం వల్ల క్రంచీనెస్ అనేది బాగా వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనము చూసేద్దామండి దీన్ని ఎలా చేసేసుకోవాలో. ఇప్పుడు ఆల్రెడీ దీన్ని చేసున్నాం కదా, స్టీమ్ చేసున్నాం కదా. సో దీన్ని మీరు కుదిరినంత వరకు మీకు ఎలాంటి సైజ్ కావాలో, ఎలాంటి షేప్ కావాలో మీ ఇష్టం, అలాగే కట్ చేసుకోవచ్చు నెమ్మదిగా. చేసుకున్నాం కదండి. సో వీటిని ఏం చేస్తామంటే
ఇలా ఫస్ట్ ఒక పీస్ తీసుకొని ఏదైతే మనం ఆల్రెడీ ఇలా పిండి కలిపి పెట్టుకున్నామో దీనిలో కొద్దిగా ఇలా జస్ట్ దొర్లించాలన్నమాట. మరీ పిసుకొద్దండి, అది అతుక్కోదు. సో ఏం చేస్తామంటే 2 కోటింగ్స్ ఇస్తాం ఇక్కడ. ఒకటి వచ్చేసి ఇలా, తర్వాత దీన్ని మళ్ళీ ఎగ్ దాంట్లోకి వేసేసి వెంటనే తిప్పేయండి. మరి ఎక్కువసేపు ఉంచకుండా తిప్పేసి దీన్ని మళ్ళీ దీంట్లోకే వేసుకొని ఓవర్ కోటింగ్ విచ్చేసి దీన్ని ఇప్పుడు కార్న్ఫ్లేర్ దాంట్లో కొద్దిగా అలా ముంచితే ఏంటంటే క్రంచీగా వచ్చేస్తాయి అన్నమాట మనకి. సో ఇలాగే మిగతావన్నీ కూడా చేసి పెట్టేసుకుందాము. అన్ని పీసులు చెక్ చేసేసుకున్నాం కదా, చూడండి చక్కగా కాగిపోయింది. సో మనం చేసి పెట్టుకున్న ఎగ్ క్రంచీ అండి, ఎంత బాగుంది కదా, చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది కదా. క్రంచీ ఎగ్ కబాబ్. సో అయిపోయినాయి, 2 సైడ్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. సో మనం ఇప్పుడు వీటిని ఒక జల్ల ఇలాంటి దాంట్లోకి తీసుకుందాము. తీసేసుకున్నాం కదా. మీరు అనుకోవచ్చు స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ నుంచి ఇంకా కొంచెం ఈ పెప్పర్ ఇవన్నీ ఎందుకు పెట్టారు, ఈ ప్లేట్లో ఎందుకు పెట్టారు అని. నథింగ్ బట్ మనం ఎంత చేసుకున్నా అంటే పైన కొద్దిగా మనం చాట్ మసాలా ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనమాట. అది అంతా చేసేసి చక్కగా ఇలా సార్ట్ చేసుకున్నామంటే సూపర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని సో చూస్తున్నారు కదా, క్రంచీ ఎగ్ కబాబ్ రెడీ. సో మీరు కూడా ట్రై చేయాలంటే మన క్రంచీ ఎగ్ కబాబ్ రెడీ అయిపోయింది. ఓకే, సో మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ బాక్స్లో కూడా మీ ఒపీనియన్ తెలియచేయండి. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూసేద్దామా ఎలా ఉందో. మీకు వినిపిస్తుందా క్రంచీ సౌండ్? సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చేసేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.